Hi guys, welcome to HR Maths YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం AP 10th పబ్లిక్ 2027 లో తెలుగు బ్లూ ప్రింట్ అయితే చూద్దాం. Hi guys, welcome to HR Maths YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం very ఇంపార్టెంట్ విషయాన్ని అయితే చూడబోతున్నాము. AP 10th పబ్లిక్ 2027 యొక్క తెలుగు బ్లూ ప్రింట్. సో లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చింది అనేది మనం ఇప్పుడు చూడబోదాం. ద వెరీ ఇంపార్టెంట్ చేంజ్ అయితే మనకి ఈ ఇయర్ రావడం జరిగింది. సో ఇది వరకు కంటే ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ చేశాడు తెలుగు. ఏంటి అనేది డీటెయిల్డ్ గా చూద్దాం. క్లియర్ కట్ గా మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి చాప్టర్ వైజ్ గా ప్రతి మార్క్స్ మీ విజయానికి పూర్తి ప్రణాళిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు అంటే మీరు బ్లూ ప్రింట్ చెప్పాక నేను మన మెటీరియల్ అందుబాటులో ఉంది, అలాగే షెడ్యూల్ మీకు మిషన్ 590+ అని చెప్పేసి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశాను. దాని ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తెలుగుకి సంబంధించి. ముందుగా బ్లూ ప్రింట్ చూద్దాం, ఆ తర్వాత మెటీరియల్ సంగతి ఏంటి అనేది చెప్తాను. సో చూడండి, మెటీరియల్ విషయంకి వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్ కట్ గా మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను. మ్యాథ్స్ ఫుల్ మెటీరియల్ 180, ఫైనల్ టచ్ వితౌట్ సొల్యూషన్స్ 150. ఈ విధంగా ఫిజిక్స్, బయాలజీ, సోషల్ సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందమ్మా. అంటే టాపిక్ వైజ్ గా టెస్ట్లు ఉంటాయి, రివిజన్ టెస్ట్లు ఉంటాయి, డివిజనల్ టెస్ట్లు ఉంటాయి. వీటన్నిటికీ కలిపి ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఈ విధంగా ప్రైస్ టోటల్ గా అయితే మీకు 1710 అవుతుంది. బట్ కాంబో బ్యాగ్ తీసుకున్నట్లయితే జస్ట్ 599. సో కాంబో బ్యాగ్ తీసుకున్న వారికి ఇక్కడ క్లియర్ కట్ గా ఏ అవైలబుల్ గా ఉన్నాయనేది ఇచ్చాను. ఈ నంబర్స్ 2 ఇచ్చాను. ఈ నంబర్స్ అయితే మీకు కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఇప్పుడైతే బ్లూ ప్రింట్ అనేది చూద్దాం. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకు చూడండి తెలుగుకి సంబంధించి 2026-27 యొక్క బ్లూ ప్రింట్ అనేది చూపించడం జరిగింది. క్లియర్ కట్ గా మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి అవగాహనకి సంబంధించి, అలాగే సున్నితత్వము, సృజనాత్మకత, ఈ 3 అనేది కొత్తగా ఈ ఇయర్ యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఇక్కడ 60 మార్క్స్ అవగాహన సంబంధించి, సున్నితత్వము 20, సృజనాత్మకత 20% అయితే మార్క్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు క్లియర్ కట్ గా మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ పద్య భాగం నుండి 20% మార్క్స్. సో 20 మార్క్స్ 20%, అండ్ గద్య భాగం నుండి 20%, ఉపవాచకం నుండి 20%, అండ్ పద్య గద్య భాగ పాఠం అంటే రెండింటి కలిపి సృజనాత్మక ప్రశ్నలు అంటే ఇండైరెక్ట్ గా ఉంటాయి 8 మార్క్ క్వశ్చన్స్. భాషాంశాలు 32 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు వ్యాసరూప ప్రశ్నల సంఖ్య వచ్చేటప్పటికి 7 ప్రశ్నలు ఉంటాయి, 8 మార్కుల ప్రశ్నలు, టోటల్ గా 56 మార్కులు. అలాగే లఘు ప్రశ్నలు 3 ఉంటాయి, మార్కులు ఏమో వచ్చేసి ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు, అలాగే టోటల్ గా 12 మార్క్స్ అయ్యి. అలాగే అతిలోక సమాధాన ప్రశ్నలు 9 ఉంటాయి, ఒక్కొక్క దానికి 2 మార్కులు, 18 మార్కులు. అలాగే లక్ష్యాత్మక ప్రశ్నలు 14 ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. అలాగే టోటల్ గా మనకి ఇప్పుడు 100 మార్క్స్ అయితే అవ్వడం జరిగింది. ఇది మనకి బ్లూ ప్రింట్. క్లియర్ కట్ గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి క్లియర్ కట్ గా పద్య భాగం, గద్య భాగం, ఉపవాచకం ఇవన్నీ కూడా ఎన్ఎస్ మార్కులు ఒక్కొక్కటి అవగాహనకు సంబంధించి, సున్నితత్వంకి సంబంధించి, సృజనాత్మక సంబంధించి. ఇందులో ఇవ్వండి వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఈ విధంగా డీటెయిల్డ్ గా ఉంది. మరి మీకు ఈ బ్లూ ప్రింట్ కావాలంటే మన డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. మిషన్ 590+ అని చెప్పేసి ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాక గ్రూప్ టైటిల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్ గా బ్లూ కలర్ తో ఒక లింక్ ఉంటుంది చూడండి. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ మెటీరియల్స్ మొత్తం బ్లూ ప్రింట్ మొత్తం ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ అయితే చూడండి. ఇక్కడ మనకి అవగాహన ఫస్ట్ ఇగోండమ్మా. ఇది మీకు మేజర్ మార్ప్ ఏంటి అంటే, ఇది వరకు ఇక్కడ మనకి ఒక పద్యం ఇచ్చేసి 4 ప్రశ్నలు ఇచ్చేవాడు, చాలా ఈజీగా ఉండేది. బట్ ఇప్పుడు మరలా ప్రతిపదార్థాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో లాస్ట్ 2 years ప్రతిపదార్థం తీస్తాడమ్మా. ఇంతకు ముందు ఉండేది, బట్ లాస్ట్ 2 years మాత్రమే ప్రతిపదార్థాన్ని తీస్తాడు. ఇప్పుడు మరలా ప్రతిపదార్థం అనేది ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఇక్కడ క్లియర్ కట్ గా ఏమి ఇచ్చాడు, పద్య పాఠాలలో పువ్వు గుర్తు పద్యాలు ఉంటాయి కదా, అవి మాత్రమే ఇస్తాడు. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు శతక మాధుర్య పాఠము నుండి ఒక పద్యం ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి, మీరు శతక మాధుర్యంలో ఉన్నటువంటి పద్యాల్లో అన్నిటికీ కూడా ప్రతిపదార్థాలు నేర్చుకున్నట్లయితే ఒకటి ఈజీగా మీరు రాసేవచ్చు. సో వీటికి సంబంధించి మీకు ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ప్రతిపదార్థాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియోని అంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ ప్రతిపదార్థాలు అన్ని కూడా ఎవ్రీడే పెడుతూ ఉంటాను నేను, కాబట్టి రెగ్యులర్ గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. తర్వాత పరిచిత గద్యం ఉంటుందమ్మా. సో మనకి గద్య పాఠంలోనే ముఖ్యమైనటువంటి పంక్తులను ఇవ్వాలి. వీటికి కూడా ఇంపార్టెంట్ పంక్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇవ్వడం జరిగింది. సో వాటికి పూర్తి వాక్యాల్లో జవాబులు రాయాలి. అంటే పూర్తి వాక్యాల్లో జవాబులు అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాముని తండ్రి పేరు ఏమిటి అని అడిగాడు అనుకోండి, మీరు జస్ట్ దశరథుడు అని రాసి విడిచిపెట్టకూడదు. రాముని తండ్రి పేరు దశరథుడు అని ఆ విధంగా డీటెయిల్డ్ గా రాయాలి, అది దాని అర్థం.
తర్వాత థర్డ్ వన్ వచ్చేటి ఉపవాసకమ్మ వ్యాచరూప ప్రశ్నలు. ఇచ్చిన సంఘటనలు ఏ కాండానికి చెందినవో గుర్తించి ఆ కాండల పేర్లు కూడా రాయవలసి ఉంటుంది. ఓకేనమ్మా, ఒకే కాండ నుండి 2 ఘటనలు ఇవ్వడం జరగదు. మీకు 6 ఉన్నాయి కాబట్టి కాండలు ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇగోండి, క్వశ్చన్ నెంబర్ 4 కవి పరిచయము. ఇక్కడ మీకు కవి పరిచయానికి సంబంధించి 4 మార్కులు, లఘు రూపం పద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలి, శతక మాధుర్యం నుండి ఇవ్వరాదు. ఇది ఒక అడ్వాంటేజ్. సో శతక మాధుర్యం నుండి ఇచ్చారు అంటే మీకు ఒక్కొక్క పద్యం అంటే చాలా ఎక్కువ మంది కవులు ఉంటారు అందులో, కాబట్టి అక్కడ మీకు ఇవ్వట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. పద్య భాగం నుండి చాలా తక్కువే ఉంటాయి. సో అందులో మీరు కవి పరిచయాలు నేర్చుకుంటే సరిపోతుంది, లిమిటెడ్. అలాగే ప్రక్రియ నేపథ్యం 4 మార్కులు, గద్య భాగం నుండి మాత్రమే ఇవ్వాలి. ప్రక్రియ నేపథ్యం చాలా తక్కువ ఉంటాయమ్మా. ప్రక్రియ నేపథ్యాలు అంటే ప్రక్రియకి సంబంధించి కానీ నేపథ్యం సంబంధించి కానీ ప్రక్రియలు మీకు 3 ఎన్ని ఉంటాయి, అంతకు మించి ఉండవు ఇక్కడ మీకు తెలుగులో సంబంధించి అంటే మీకు సంబంధించి. సో ఆ 3 నేర్చుకోండి. అలాగే నేపథ్యాలు 1 or 2 లెసన్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే అక్కడ సరిపోతుంది. ఆ తర్వాత పాత్ర స్వభావం వచ్చేటప్పటికి ఉపవాచకం ఉండమ్మా. ఎక్కువగా అంటే ఉపవాచకంలో పాత్ర స్వభావం ఉపవాచకంలో మాత్రమే ఇవ్వాలంటే రాముడు, దశరథుడు, లేదా లక్ష్మణుడు, లేదా కైక ఎలా అడుగుతాడు. మీకు దానికి సెలెక్టెడ్ ఇంపార్టెంట్ కూడా మీకు సెలెక్ట్ చేసి ఇచ్చాను. సో అవి మీరు మన ఛానల్ ఫాలో అయితే సరిపోతుంది, లేదా మన పీడిఎఫ్ మెటీరియల్ అయితే తీసుకోండి. ఇందాక డీటెయిల్స్ చెప్పాను కదా. తర్వాత అర్థాలు గుర్తించడము. అర్థాలు మనకి 2 ఇస్తాడు, 2 ఒకట్ల 2 మార్కులు. పద విజ్ఞానంలోనూ మాత్రమే ఇవ్వాలి. లాస్ట్ లో మీ టెక్స్ట్ బుక్ లో పద విజ్ఞానంలో ఉంటాయి కదా, అందులో మాత్రమే ఇవ్వాలంటే టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకుని ఇస్తాడు, నో ప్రాబ్లం. పర్యాయ పదాలు గుర్తించడము, ఇవి కూడా సేమ్. పాఠ్యాంశం చివర పద విజ్ఞానంలోనూ మాత్రమే ఇవ్వాలి. పాఠ్యాంశం చివర ఉంటాయి, అలాగే పద విజ్ఞానం లెసన్ లో మీకు పద విజ్ఞానంలో ఉంటాయి కొన్ని, అవి కానీ ఇవి మాత్రమే ఇవ్వాలి. సో ఇందు టెక్స్ట్ బుక్ లో నువ్వు నేర్చుకుంటే చాలు. బట్ టెక్స్ట్ బుక్ లో అన్ని నేర్చుకోవాలంటే చాలా ఎక్కువ ఉంటాయి, అందులో మీకు సెలెక్టెడ్ గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం రెగ్యులర్ గా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. అలాగే ప్రకృతి వికృతి, నానార్థాలు, వృత్పదార్థాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. సో చూడండి 11th క్వశ్చన్. అండ్ ఇదిగోండి, ఇక్కడ ఇంతకు ముందు 7th క్వశ్చన్ నుండి 7th, 8th, 9th, 10th క్వశ్చన్ అనేవి ఎస్ఐ క్వశ్చన్స్ ఇచ్చేవాడు, అవి ఇప్పుడు మార్చాడమ్మా మీకు, అవి చివరికి పెట్టాడు. సో చూడండి, వృత్పదార్థాల తర్వాత వాక్యంలో ఇచ్చిన 12th క్వశ్చన్, వాక్యంలో ఇచ్చిన సంధి పదాన్ని విడదీసి రూపాన్ని అంటే సంధి ఒకనా పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. అన్ని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేశాడు. సూచించిన సంధి పదాన్ని గుర్తించండి అన్నాడు పాఠ్యాంశం చివర. అలాగే ఇచ్చిన సంధి పదం ఏ సంధికి చెందిందో అంటే సంధులకు సంబంధించి 3 క్వశ్చన్లు ఇచ్చాడమ్మా. అలాగే సమాసానికి సంబంధించి 1 మార్కు పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. అలాగే ఇచ్చిన సమాసానికి దేనికి చెందింది, సో సమాసాలు కూడా 2 అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆధునిక వాక్యం, అలాగే వ్యతిరేకార్థము, అలాగే సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా, సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా, కర్తరీ వాక్యాన్ని సరైన కర్మణీయ వాక్యంగా రాయటము, అలాగే ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చడం, ఇవన్నీ చాలా ఈజీ అమ్మ. ఇచ్చిన వాక్యం ఏ రకానికి చెందిందో, అలాగే ఇచ్చిన వాక్యం ఏ రకమైన వాక్యమో సామాన్య వాక్యమో సూచించమన్నాడు, సూచించిన వాక్యానికి ఉదాహరణలు రాయడము, వీటన్నిటికీ కూడా మంచి మెటీరియల్ అయితే ప్రిపేర్ చేసాం. అందులో మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మనకు వచ్చాయి. అలాగే విషయాత్మక ప్రశ్నలు ఇగోండి ఎక్కడికి తీసుకొచ్చాడమ్మా. ఈ క్వశ్చన్స్ 7, 8, 9, 10 ఉన్నాయి, ఇక్కడ 26కి తీసుకొచ్చాడు. ఏంటంటే వ్యాస రూప ప్రశ్న పద్య భాగం నుండి మాత్రమే వస్తుంది. వీటికి కూడా మీరు ఎక్కువ కష్టపడిపోవడం అవసరం లేదు. ఒక 3 or 4 క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు సరిపోతుంది. ఆ క్వశ్చన్స్ మీకు ఏమో కావాలో అంటే ఒకటి మన పీడిఎఫ్ మెటీరియల్ తీసుకోవాలి, లేదా మన ఛానల్ ఫాలో అవ్వాలి. పీడిఎఫ్ మెటీరియల్ తీసుకోకపోతే ఛానల్ ఫాలో అయ్యేటప్పుడు ఎక్కడో ఒక్క దగ్గర ఏదో ఒక రోజు చెప్తూ ఉంటాను. సో మీకు వెంటనే కావాలంటే పీడిఎఫ్ మెటీరియల్ అయితే తీసుకోండి. నెక్స్ట్ విషయాత్మకంకు సంబంధించి వ్యాస రూప ప్రశ్నలు గద్య భాగం నుండి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి పద్య భాగము, ఇక్కడికి వచ్చేటప్పటికి గద్య భాగము, 2 వ్యాసాలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 28 వచ్చేటప్పటికి అలంకారం ఏది గుర్తించి రాయాలి. ఆ తర్వాత 29 పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి ఘన విభజన చేయాలి. మీకు కావాలి అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తెలుగు గ్రామర్ కూడా చెప్తాను, ఛందస్సు అండ్ సందులు సమాసాలు ఈజీగా మీకు ఎలా చేయాలి, ముఖ్యంగా ఛందస్సు ఎలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయాలి అనేది మీకు కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛందస్సు కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత సృజనాత్మక ప్రశ్నలు మరలా ఇక్కడ 8 మార్కుల ప్రశ్న పద్య భాగం నుండి 1 ఇవ్వాలి, అలాగే గద్య భాగం నుండి 1 ఇవ్వాలి. చాయిస్ అనమాట, 2 ప్రశ్నలు ఒకే భాగం నుండి ఇవ్వరాదు. ఇందులో ఏముంటాయి, లేఖ, సంభాషణ, ప్రకటన, ఇంటర్వ్యూ, అభినందన పత్రము, కరపత్రము, వర్ణన, నినాదాలు, ఇవన్నీ కూడా ఇటువంటివి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత విషయాత్మకం 8 మార్కులు వ్యాసరూపము ఉపాచకంలోని ఏదో ఒక కాండ నుండి అయినా ఇవ్వవచ్చును. ఒకే కాండ నుండి 2 ప్రశ్నలు ఇవ్వడానికి లేదు, ఇక్కడ 8 మార్కులు. ఓకేనమ్మా. తర్వాత వాక్యంలోని జాతీయాన్ని గుర్తించండి, ఇచ్చిన జాతీయానికి సందర్భానుసారం రాయండి. సో ఓవరాల్ గా మీకు ఇది పేపర్ అమ్మా. సో ఆ పేపర్ ను బేస్ చేసుకొని ఇక్కడ మోడల్ పేపర్ అయితే మీరు చూడొచ్చు. ఇగోండి ప్రతిపదార్థం 2 ఇచ్చాడు, 2 పద్యాల్లో ఏదో 1 మాత్రమే రాయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఇగో నెక్స్ట్ గద్యం ఇచ్చాడు,
ఈ విధంగా నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. చూడండి, గద్యానికి సంబంధించిన ప్రశ్నలు ఇగోండి, రామాయణం నుండి ఏ కాండకి చెందినవో రాయవలసి ఉంటుంది. తర్వాత ఇగోండి ప్రశ్నలు, యుద్ధ విజేత, వ్యాసరూప ప్రక్రియ, తర్వాత సుగ్రీవుని పాత్ర స్వభావానికి సంబంధించి ఒకటి ప్రక్రియ, ఇగోండి వ్యాసం ఇచ్చాడు ఇక్కడ. అలాగే గీత గీసిన పదానికి సరైన అర్థాలను గుర్తించండి. అలాగా స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూసేయండి. మరి మీకు ఈ పేపర్ కావాలి అనుకున్నట్లయితే మన గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. టైటిల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి పేపర్ కూడా, అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాకపోతే నేను ప్రతి సబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ అనేది పెడతాను, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని టాపిక్స్ కి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుంది, వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మీకు ఏ సబ్జెక్ట్ కావాలనేది కామెంట్ చేసినట్లయితే ఆ సబ్జెక్ట్ కి సంబంధించి కొంచెం తొందరగా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. చూడండి, టోటల్ గా మనకి 33 క్వశ్చన్స్ అయితే తెలుగులో ఉన్నాయి. సో విభాగం 2 సున్నిచితత్వం సంబంధించి, అలాగే సృజనాత్మకతకి సంబంధించి చూడండి, స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీకు ఈ పేపర్ అయితే డైరెక్ట్ గా మన చెప్పాను కదా వాట్సాప్ గ్రూప్ లో డైరెక్ట్ గా ఉంటుంది. చూడండి. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈ రోజు వీడియో. మరి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే వీడియో లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.